హాయ్ హలో ఫ్రెండ్స్, నేను తాడేపల్లిగూడెం సత్యవేణి గారింటికి గార్డెన్ విజిట్కి వెళ్ళాను కదండి. అంటే వెళ్ళగానే నాకు వారి గార్డెను తీయటం కుదరలేదనమాట. అక్కడ నుంచి మేము కృష్ణవేణి గారింటికి వెళ్ళిపోయాము ధవళేశ్వరం. అక్కడ వారి గార్డెన్ ఫస్ట్ విజిట్ చేశాను అనమాట. ఇక వచ్చిన తర్వాత వీరి గార్డెన్ విజిట్ చేశాను. చూసారా, కాశ్మీర్ గులాబీ అంటండి. అవి గుత్తులు గుత్తులుగా ఎలా వచ్చాయో, లైన్గా ఎలా పెట్టారో చూసారా. చామంతులండి, ఇవి నాటు చామంతులండి ఇవన్నీను. ఒక 10 లీటర్స్ బకెట్స్ చిన్న చిన్నవేనండి. ఒక 20 రూపీస్ పెట్టి కొన్నారంట అవన్నీను. ఎక్కడికి వెళ్తే అక్కడ కొనుక్కొని తీసుకొస్తారంట. లేదంటే ఇదిగో, ఇది మీరు చూసారా, ఇది పువ్వు అనుకుంటున్నారా? పువ్వు మాత్రం కాదండి, ఇది ఒక అందమైన ప్లాంట్ ఆకులేనండి. అవన్నీ చూస్తే మాత్రం పువ్వులల్లే ఉంటాయి. లెమన్ గ్రాసు అన్నీ పెట్టారనమాట. ఎందుకంటే మొక్కల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు పెడతారు కదా. ఇదేదో ఆకు సంపంగి అంటండి. ఇది సంపంగి పూల్లో కూడా చాలా ఉన్నాయి కదా. ఇలా దొండ ప్లాంట్ అంటే అయితే చిన్న చిన్న డబ్బాల్లో ఇది దొండ ప్లాంట్ చూసారా. ఇవి లిథియాంతస్ మొక్కలండి. ఇప్పుడు చాలామంది లిథియాంతస్ బతకట్లేదు అంటున్నారు కదా. అవి ఆవిడ బెంగళూరు నుంచి 2 టైమ్స్ తెప్పించారంట. ఇదిగోండి, ఇవేమో మన లిల్లీ దుంపలండి. మరి ఏ కలరో తెలియదు, ఇంకా బ్లూమింగ్ వచ్చాక చెప్పాలి అన్నారు. మల్లె చెట్టు ఇలా ఏది వేస్ట్ చేయకోకుండా అన్నీ కొనుక్కొని పెట్టుకున్నారన్నమాట. కారపు బంతిలో చూసారా, ఆ రకం చూసారా. అయితే లిథియాంతస్ మాత్రం బెంగళూరు నుంచి తెప్పించారంట. ఇదేమో డిసెంబర్ ప్లాంటు. అయితే ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యారంట, చనిపోయాయంట వర్షానికి. ఇదేనండి లిథియాంతస్ ఫ్లవర్స్ అంటే ఇవేనండి. ఇదైతే అద్భుతం అని చెప్పొచ్చు అనమాట. చాలామందికి కూడా అసలు మాకు బతకట్లేదు, వేలిడంత కూడా రావట్లేదు మొక్క అని చెప్తున్నారు. కానీ ఆవిడకి కూడా అలాగే వచ్చాయంట. ఫస్ట్ టైం చనిపోయాయి, మళ్ళీ సెకండ్ టైం ఆర్డర్ పెట్టామండి, చాలా కాస్ట్ అవి అని చెప్పి అలాగైతే ఫైనల్గా బతికించారండి. అసలు ఎంత బాగుందో ఆ లిథియాంతస్ మాత్రం. గులాబీని తన్నేలాగా ఉందన్నమాట. గ్రీన్ కనకాంబరం అంజి మన చిన్నప్పుడు ఉండే కదా, అవి కూడా ఉన్నాయి చూసారా. లిథియాంతస్ మొక్కలు ఇంకా చిన్న చిన్నగా ఎన్ని ఉన్నాయో ఇవన్నీ గులాబీలు అనమాట. గులాబీలు అయితే మాత్రం ఒక 20 రకాల దాకా ఉన్నాయండి. వారి డాబా ఇది టెర్రస్ అనమాట. ఇది చూసారా, చిన్న చిన్న డబ్బాల్లో మొత్తం అన్నీ పెట్టారు. ఇవేమో నారండి, టమాటా నారు కొనుక్కొచ్చి పెట్టారంట. సాయిల్ మాత్రం రెడ్ సాయిల్ను వర్మీ కంపోస్ట్ ఇవి మాత్రమే వాడుతున్నామని చెప్పారు. ఈ మూలన శంకు చెట్లు అండి, శంకు పువ్వుల చెట్లు ఉన్నాయి కదా, వాటిలో ఒక 4 కలర్స్ 5 కలర్స్ వేశారండి. ఇంకా కాయలు ఇప్పుడే వస్తున్నాయి అనమాట. ఇదేదో కేశవర్ధిని ప్లాంట్ లా ఉందండి, కానీ ఏంటో తెలియట్లేదు అన్నారు. ఇదేమో మనకి ఆల్ స్పైస్ ప్లాంట్ తెలుసు కదా, అందరిలో ఉంటుంది. ఇదేమో ఇలాయచీ అండి. ఇవి చూసారా, బెండ అండి. బెండ, ఈ వంగ. బెండ ఏమో సీడ్స్ వేశారు, వంగ నార్లు పోశారు. ఇదేమో లవంగాయల మొక్క అండి, అంటే దాచిన చెక్క లవంగాల మొక్క ఒకేలాగా ఉంటుందంటండి ఇది. ఇదేమో పాలకూర, చిన్న టబ్బులు. ఇదేమో ఈ రెండిట్లోనూ పాలకూర, తోటకూర, కొత్తిమీర అలా వేశారు. ఇదేదో ప్లాన్ చెప్పారండి, నాకు అంత ఐడియా లేదనమాట. బిర్యానీ ఆకు అని చెప్పారు. ఇది కూడా అలాగే వాసన వస్తుందన్నమాట. ఇగో ఇక్కడ ఇవన్నీ లైన్గా పెట్టుకుంటూ వచ్చారు. ఇవేమో వాటర్ క్యాబేజ్ అంటారు కదా, ఇది ఒక రకం అనమాట. కాలువల్లో ఎక్కువగా ఉంటాయి. 2 రకాలు ఉంటాయండి వాటర్ క్యాబేజ్. ముద్దగా వచ్చేది సరస్వతి ప్లాంట్ అండి. ఇది చూసారా ఎంత బాగుందో. అందరి ఇళ్లలోనూ ఉంటుందండి సరస్వతి ప్లాంట్ మాత్రం. నర్సరీలో కూడా బాగా వస్తున్నాయి. జరబ్రా అని, దాలియా అని, పొగడబంతి అని ఇవన్నీ చాలా ఉంటాయి కదా, అన్నీ పెట్టుకుంటూ ఒక లైన్లో పెట్టుకుంటూ వచ్చారనమాట. దీంట్లో క్యాబేజ్ అండి, క్యాలీఫ్లవర్ ఇట్లా వేసుకుంటూ వచ్చారు. పసుపు రంగు లిల్లీలు మాత్రం చాలా బాగా వస్తున్నాయని చెప్పారు. ఇది కాశ్మీర్ గులాబీ చూసారు ఎంత బాగుందో. అదే నాకు ఇచ్చారండి. ఇదేదో జరబ్రానో దాలి అని అంటారు కదా, అదేనండి ఆ ప్లాంటే ఇది కూడాను. ఇవేమో చూసారా సీడ్స్ ట్రేస్ అండి, ఏవో దానిలో సీడ్స్ వేశారు. చిన్న చిన్న బేబీ ప్లాంట్స్ కూడా వచ్చాయి. పుదీనా కూడా వేశారు. ఇక శంకు పూలు అయితే మాత్రం చాలా పెట్టారు. అంటే వారి ఇంటి చుట్టుపక్కల వారు చాలామంది వచ్చి పువ్వులు అడుగుతారంటండి. సీడ్స్ ట్రే చూసారా, చక్కగా సీడ్లింగ్ అనమాట. ఇది ఇన్సులిన్ ప్లాంట్. ఈ సీడ్లింగ్ ట్రేస్లో చక్కగా వర్మీ కంపోస్ట్, కోకోపీట్ అన్నీ వేస్తారు. ఇవి చూసారా ప్లాస్టిక్ పువ్వులల్లే ఉన్నాయండి చూస్తుంటే మాత్రం. కానీ ప్లాస్టిక్ పూలు అయితే మాత్రం కాదండి, ఒరిజినల్ పూలు. కానీ పేర్లేంటో నాకైతే తెలియదు మరి. దయాంతస్ ఏమో. ఇక్కడ అన్ని చామంతులేనండి, అన్ని నాటు రకాల చామంతులు, గులాబీలు మొత్తం. అసలు మందారాలు అయితే ఒక 20 రకాల మందారాల దాకా ఉన్నాయండి. హోల్స్ పెట్టుకోవడం, ఇంకా
ఇగో చూసారా, పెంటాస్ అని ఏదో అంటారు కదా పువ్వులు. ఇక్కడ మీకు ఒక వండర్ చూపిస్తాను చూడండి. దిమ్మ మీద అందరూ బాగా షోయింగ్గా కట్టించుకుంటారు కదా, కానీ ఈవిడ ఒక గ్యాస్ స్టవ్ని అందంగా అలంకరించారండి. పాడైపోయిన గ్యాస్ స్టవ్ని రాధాకృష్ణ బొమ్మ పెట్టి చుట్టూతా ప్లాన్స్తో ఎంత చక్కగా అలంకరించారు చూసారా. ఒక్కొక్కళ్ళు అయితే అంటే స్టైలిష్గా కట్టించుకుంటారు కదా, అందరికీ అన్నీ ఉండాలి రూల్ ఏమి లేదు కదా, ఉన్నవాడితోనే సర్దుకున్నారు. చూసారు ఎంత బాగుందో. ఆ గ్యాస్ స్టవ్ మీద అలా పెట్టడం అనేది ఒక అద్భుతం అండి. వేపాకులు వారి సేవ్ చేసి ఉంచుకున్నారనమాట. ఇలా కొన్ని ప్లాన్స్ అన్నీ పెట్టుకుంటూ వచ్చారు. ఇంకా అంటే నాకు పేర్లు పెద్దగా తెలియవు కదా. ఇదిగోండి, ఇదేదో బజ్జీ మిర్చినో ఏదో అంటండి. చూసారా కాయలు ఎంత బాగా వచ్చాయో. స్టెప్పులు వేరేగా పెట్టుకొచ్చారండి. నేను బంతి కూడా పెట్టారు. కొన్నేమో గ్రౌండ్లో పెట్టారండి బంతి. కాకపోతే కొంచెం కుక్కలై పాడు చేస్తున్నాయని చెప్పి తీసుకొచ్చి పైన పెట్టారంట. కింద ఉండంగా మాత్రం చాలా పెద్ద పువ్వు వచ్చిందని చెప్పారు. ఇవి దయాంతస్సో ఏదో అండి. కలర్స్ ఎన్ని కలర్స్ అయితే ఉంటాయి అన్నీ. దయాంతస్లో కూడా సింగిల్ పెటలు మల్టీ పెటలు ఉంటాయి కదా, అవి కూడా పెట్టారు. ఇదిగోండి ఇక్కడ హ్యాంగ్ చేశారనమాట. కొత్త పాట్స్ తీసుకుని ఇప్పుడు అందరూ హ్యాంగ్ చేస్తున్నారు కదా, చూసారా వండర్ఫుల్గా ఉందండి. చూస్తుంటే మాత్రం ఎంత బాగుందో. మొక్కల మీద ఇవన్నీ చూస్తుంటే మాత్రం వారికి మొక్కల మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో అని అర్థమవుతుందండి. ఏంటంటే కొంచెం మానసికంగా ప్రశాంతత కోసమే కదా మనం మొక్కలు పెంచుకునేది. అక్కడికి వెళ్తే మాత్రం ఎంత పనైనా ఎంత కష్టమైనా సరే ఇష్టంగా చేసుకుంటాము. మట్టి కలుపుకోవడం అని, వంట చేసేటప్పుడు ఇవి చేసుకోవడం అని. చూసారా ఎంత బాగున్నాయో బంతి పూలండి. పైకి వచ్చాక కొంచెం తక్కువగా అంటే బ్లూమింగ్ అనేది తక్కువగా ఉందని చెప్పారు. ఇది కూడా గులాబీ చూసారా, మార్నింగ్ ఒక షేడు ఈవినింగ్ షేడు మారుతాయి అంటండి. మూడు రకాలుగా ఉన్నాయి చూసారా, కానీ ఒక చెట్టుగా ఉన్నాయి. టైమింగ్ని బట్టి, డే టైమింగ్ని బట్టి, ఈవినింగ్ టైమింగ్ని బట్టి మారుతూ ఉంటుందంట. గులాబీలు మాత్రం ఎన్ని ఉన్నాయోనండి నిజంగా. గులాబీలు అంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది. మందారాలు కూడా, చామంతులు కూడా అసలు అన్ని రకాలు ఉండాలని చెప్పి ఒక టీవీ ఉంటుంది కదా, ఆ టీవీ కూడా పాడైపోయిన టీవీ తీసుకొచ్చి దానిలో మట్టి వేసి పోసారనమాట. నేను కూడా అలాగే చేశానండి. ఇక్కడ కూడా చూసారా గులాబీలండి, ఇంకా కవర్స్లో ఉన్నాయి. రీపాట్ చేయాలంట, తీసుకొచ్చి పెట్టారంట. అంటే ఎక్కడికైనా గార్డెన్ విజిట్ కానీ ఎక్కడికైనా వెళ్తారు కదా, అక్కడ మొక్క నచ్చితే తెచ్చేస్తానండి. ఎందుకంటే అవి పెడితే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఇష్టం కూడా కలుగుతుందని చెప్తారు ఆవిడ. నాకైతే అది బాగా నచ్చింది. చిన్న చిన్న బకెట్స్ కాశ్మీర్ గులాబీ చూసారా ఎంత బాగున్నాయో, బాగా వచ్చినాయండి. అందులోదే ఒకటి నాకు ఇచ్చారనమాట. ఇవేవో యాస్టర్స్ ఏమోనంటండి, కొంచెం అవి ఎందుకనో డల్ అయ్యాయంట. బీన్స్ అండి ఇవి, దీనిలో ఉండేవి చూసారా. ఏదో బీన్స్ అంటే సీడ్స్ కానీ ఏమైనా సరే తోటకూర అన్నీ కొని పెట్టడమేనండి. నాకు ఏ గార్డెనింగ్ గ్రూప్స్ తెలియలేదు, అందువల్ల యూట్యూబర్స్ దగ్గర నేను చాలా కొని పెట్టాను. అన్నీ కొన్నవేనండి, ఎవరో కూడా నాకు తెలియదని చెప్పారనమాట. కొని పెట్టడం అంటే కూడా మాటలు కాదు కదా. ఇక్కడ చూసారా అది రెడ్ క్యాలీఫ్లవర్ అంటండి. ఇక్కడ కూడా కొన్ని వాటర్ లిల్లీస్ పెట్టారు. అంటే ఇప్పుడు స్టార్టింగ్ కదా ఆవిడ పెట్టడం, గార్డెనింగ్ చేయడం అనేది. ఇదిగో ఇక్కడ దయాంతస్ అంటారు కదా, ఇక్కడ మాత్రం వైట్ ఫ్లవర్స్తో ఎంత బాగుందోనండి. నేనైతే అసలు అలాగే చూస్తూ ఉండిపోయాను అనమాట. అంటే సమ్మర్ కదా, ఒక్కోసారి సమ్మర్లో గ్రీన్ నెట్ వేయాల్సి వస్తుంది కదా అని చెప్పి ముందే వేశారు. ఇదేమో గ్రౌండ్లో అండి, వాక్కాయ ప్లాంట్ అనమాట. ఇవన్నీ ఇవి మనకి జినియా అంటారు కదా, ఆ జినియా సీడ్స్ వేశారండి. చాలా పెద్ద పువ్వులు వచ్చినాయి చూసారా. ఇగో కలర్ కూడా ఎంత బాగుందో, ముద్ద జినియా అండి. ఆ కలర్ కూడా వండర్ఫుల్గా ఉంది నాకైతే మాత్రం. ఇవన్నీ ఇంకా ఏం కలర్సో మరి, బేబీ పింకో ఇదేదో పెంటాసనో ఏదో అంటారండి. ఎక్కడో పువ్వులు కదా, నాకు పువ్వుల మీద అంత నాలెడ్జ్ లేదనమాట. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదేమో చిలక ముక్కు పువ్వులు అంటారు కదా, కలర్ బాగుంది కదా, లావెండర్ కలర్, బాల్సమ్ అంటారు కదా. ఇదిగోండి ఇదేమో జిల్లేడనో ఏదో అంటారు కదా. కొన్ని అన్నీ పెట్టుకుంటూ వచ్చారు. ఇక్కడ మీకు వంకాయ చూపిస్తాను రండి. ముళ్ళ వంకాయ, బారు వంకాయ కూడా ఉంది, మామిడి. ఇక్కడ చూపిస్తాను చూడండి ఒకసారి. ఈ వంగ చెట్టుకి ముళ్ళు ఉంటాయి. ఇక్కడైతే ముసుగు వంగ అంటారండి. ఇప్పుడే స్టార్ట్ అవుతుందన్నమాట బ్లూమింగ్ అనేది. ఇక్కడ అన్నీ కొంచెం రెడ్ సాయిల్ వేసేసి గ్రౌండ్లో కొన్ని ప్లాంట్స్ పెట్టారు. ఇదిగోండి చూసారా వంకాయ మాత్రం ఎంత పెద్దగా ఉందో. దీన్ని 1 feet వంకాయనో ఏదో అంటారంటండి. సీడ్స్ కొని వేసి బేబీ ప్లాంట్స్ వచ్చాక మళ్ళీ గ్రౌండ్లో నాటారంట. చూసారు ఎంత పెద్దగా వచ్చాయో.
ఏదైనా గ్రౌండ్లో ఉంటే మనం ఎప్పుడైనా బలం ఇచ్చినా ఇవ్వకపోయినా వాటికి అవే పెరిగేస్తాయండి. బకెట్స్లో అంటారా, ఏదో ఒక మనం బలం ఇస్తూనే ఉండాలి డైలీ అనమాట. ఇవన్నీ వంగ చెట్లేనండి. ఇక్కడ ఇవన్నీ పెట్టుకుంటూ వచ్చారనమాట. ఇంకా ఇది చూసారా, లాంగ్ మల్బెరీ అండి. ఇది తీసుకొచ్చి మొన్నే పెట్టారంట, ఒక 1 మంత్ అయిందంట. కాయ చూసారా, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. నేను ట్రై చేశానండి, అక్కడ నర్సరీలో లాంగ్ మల్బెరీ ఎక్కడా కనిపించలేదు, తెమ్మని చెప్పాను. అక్కడ తణుకు, దువ్వ అని నర్సరీలు ఉంటాయండి. సచివేణి గారికి వారు బాగా పరిచయం అనమాట. అంటే ప్లాన్స్ ఏయో ఒకటి తీసుకుంటూ ఉంటారు కదా, తెప్పిస్తానండి అని చెప్పారు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలండి. ఇక మామిడి ఇలా పెట్టుకుంటూ వచ్చారంటే ఇప్పుడిప్పుడే కదా, ఒక పిందె కూడా కనపడుతుంది చూసారా. కొన్ని మందారాలు కూడా కింద పెట్టారండి, భలే అనిపించింది నాకైతే మాత్రం. పెట్టుకుంటూ వచ్చారు. అంటే వారి పాప సహాయం కూడా ఉందండి, బాబు కూడా హెల్ప్ చేస్తారంట. పిల్లలు కూడా హెల్ప్ చేయడం అనేది చక్కగా గ్రేట్ కదా అది. ఎందుకంటే ఈ రోజుల్లో పెద్దగా పట్టించుకోరు. మొక్కలు పెడుతున్నామంటే మాత్రం వారి పాప మాత్రం ఎంతో ఇంట్రెస్టింగ్గా చూపిస్తుందండి. సచివేణి గారు చక్కగా ప్లాన్స్ తీసుకొస్తే మాత్రం ఏ మొక్క పోనివ్వకోకుండా పాపం వారి పాప చక్కగా బకెట్ వాటర్లో వేసేసి మరుసటి రోజు కానీ ఎప్పుడైనా చల్లగా ఉన్నప్పుడు కానీ పెడుతుందండి. ఇవన్నీ అక్కడివేనండి మొత్తం చూసారా. మన సువర్ణ గన్నేరు పువ్వులు అంటారు కదా, ఇవి ఆ మొక్కలు అనమాట. ఇవన్నీ ఇలా పెట్టుకుంటూ వచ్చారు. ఇంకా కొన్ని ఏమో సీడ్స్ పడి లేచేస్తాయి, అలా వచ్చేస్తున్నాయి అనమాట. చూసారా ఎన్ని మొక్కలు ఉన్నాయో. ఏదైనా పడి మొలిచిన మొక్క అలా ఉంటుంది. నిత్యమల్లి అయితే ఎక్కువగా ఉన్నాయండి బాగాను. అంటే సీడ్స్ బాగా ఫామ్ అయిపోయాయి అనమాట. ఆ సీడ్స్ ద్వారా ప్లాంట్స్ ఎక్కువగా వచ్చేస్తున్నాయి. ఇదేమో మల్లి చెట్టు అండి, చాలా పెద్ద మల్లి చెట్టు. ఇక్కడ ఒక సీతాఫలం చెట్టు ఉంటే ఆ సీతాఫలం చెట్టుకి మల్లి చెట్టు అంటుకుపోయి పెద్దదైపోయింది, చాలా పువ్వులు వచ్చేసాయంటండి. వారి హస్బెండ్ దుబాయ్ నుంచి వచ్చినప్పుడు బాగా పాకింది కదా, ఏదన్నా తుఫాను వస్తే మళ్ళీ పడిపోతుందేమని చెప్పి కొన్ని తీసేయాల్సి వచ్చిందన్నారంట. తీసేశారంట కొన్ని. అంటే చెట్లు కొట్టేయాలి కదా, సమ్మర్లో వచ్చేసరికి మళ్ళీ చిగుళ్ళు వస్తాయి కదా. ఇక్కడ చంద్రకాంత మాత్రం సీడ్స్ పడి దుంపల ద్వారా చాలా వచ్చేసాయండి. మామూలు చంద్రకాంత కాదు అది, ఆ కలర్ కూడా డిఫరెంట్ షేడ్స్లో వస్తున్నాయి కదా, అలా వచ్చేసేయండి చూసారా. ఇదిగోండి చంద్రకాంత, నేను చూపించేది అదే అనమాట. ఇక కొన్ని తులసి ప్లాంట్లు మనకు ఆల్రెడీ వచ్చేస్తాయి, చిన్న చిన్న బేబీ ప్లాంట్స్. ఇప్పుడు మీరు చూసేది హైబ్రిడ్ డిసెంబర్ అంటండి. అది చిన్న స్టెమ్ తీసుకొచ్చి పెట్టారంట. నిజంగా మనకు ఉండేదేమో నార్మల్ డిసెంబరు, పర్పుల్ కలర్లోనే ఉంటుంది, కానీ అది మాత్రం హైబ్రిడ్ డిసెంబర్ అంటండి. బ్లూమింగ్ కూడా డిఫరెంట్గా ఉంది, బడ్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఇదేమో విరజాజి ప్లాంట్ అండి, పైకి వచ్చేసింది. సమ్మర్ వచ్చేసరికి మాత్రం ఎన్ని పువ్వులు వస్తాయని అంటండి, చాలా పువ్వులు వస్తాయంట. చూడ్డానికి మాత్రం ఇప్పుడు ఇలా ఉంది అని అన్నారు. కనకాంబరం ప్లాంట్స్ ఇక్కడ కొన్ని పెట్టారు చూసారా, ఆరెంజ్ కలర్ అండి. ఇక కొంచెం మట్టిలో కదా, ఇక ఎలా పెట్టినా బతికేస్తాయి. ఇక ఇది వారి గార్డెన్ అండి, ఎంత బాగుందో చూసారా. ఇదేమో నిత్యమల్లి సీడ్స్ కానీ, వారి కొన్న సీడ్స్తో వారు వేసిన పంటతో వచ్చిన సీడ్స్ మాత్రం అందరికి ఇస్తున్నారండి. ఇక్కడ కనకాంబరాలు చూసారా, చెట్టు నిండా బ్లూమింగే ఉన్నాయి. అసలు కొయ్యరంటండి, ఇక అలాగే ఉంచేస్తారంట. చూడ్డానికి బాగుంటాయి కదండి అన్నారు. ఇక్కడేమో కొంచెం పైన వారి ఇంటి ఎదురుగా అనమాట, కిందే బకెట్స్లో పెట్టారు గులాబీలు, చామంతులు, మందారాలు చాలా బాగా పెట్టారు. ఇది వారి ఇంటి పూజ చేసుకునే తులసమ్మ ప్లాంట్ అనమాట. పక్కన ఇంకా గులాబీ ప్లాంట్స్, ఇక ఎక్కడ నచ్చితే ఏది ఉంటే అది తెచ్చేయడమే అనమాట. ఇంకా ఇవన్నీ గులాబీనండి, కొన్ని బ్లూమింగ్స్ లేవు. ఇదేమో జినియా అంటారు కదా, అవి ఆ ప్లాంట్స్. ఇవన్నీ గులాబీలే. ఇలా లిల్లీస్, ఎల్లో కలర్ లిల్లీస్ అంటండి, బాగా వస్తున్నాయండి. ఇదేంటో తెలుసా మీకు, అవకాడో ప్లాంట్ అంటండి, తీసుకొచ్చి వేశారంట. ఇక్కడ కూడా కొన్ని లిల్లీ దుంపల ద్వారా వస్తాయి కదా అవి. ఇగోటి ఇటు సైడ్ అనమాట కొన్ని పెట్టారు. ఇవేమో మన ఆనియన్ పీల్స్, అంటే ఆనియన్స్ పెడతారు కదా, ఉల్లి బొంతులు అంటారు కదండి, అవండి. అవి కట్ చేసి కూర వండుతారంట. ఇదిగోండి ఇక్కడ వరకు అయితే ఇదేమో కనకాంబరం అనమాట. ఇటు సైడు చిన్న చిన్న బేబీ ప్లాంట్స్, కాస్మోస్ ప్లాంట్స్ అయితే బేబీ ప్లాంట్స్ చాలా వచ్చాయండి. అదే నేను వేస్తే మాత్రం అసలు ఎంత వేసినా రావట్లేదు. ఇక చంద్రకాంత్ అయితే మాత్రం చెప్పాల్సిన పని లేదు. కానీ వారి పాప బాబు కూడా చక్కగా ఎంత బాగా చూసారండి నిజంగా. ఒక్కొక్కరు ఆప్యాయతలు ఒక్కొక్క రకంగా ఉంటాయి కదా. మరి సచివేణి గారి గార్డెన్ మీకు నచ్చిందో లేదో చూసి చెప్పండి. థ్యాంక్ యూ.